హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీ దొండకాయ పకోడీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనం దొండకాయని ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత బౌల్లో దొండకాయ ముక్కలు, ఆనియన్ అండ్ కరివేపాకు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి అండ్ 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగిన తర్వాత చిన్నగా పకోడీలాగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, తాలింపు గింజలు, అలాగే కొంచెం ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగాక వెల్లుల్లి, కరివేపాకు కూడా వేయించుకొని మనం ముందుగా వేసుకున్నాం కదా పకోడీలను కూడా వేసుకొని ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం అండ్ ఉప్పు, ధనియాల పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు వేగనించి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఈజీ అండ్ టేస్టీ దొండకాయ పకోడీ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి.